నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జనవరి 30, 2025 గురువారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ ప్రారంభం, శిశిర ఋతువు, మాఘమాసం శుక్లపక్షం, సూర్యోదయ సమయం ఉదయం 6:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:06 వరకు. ఈ రోజు తిథి పాడ్యమి, సాయంత్రం 4:08 తరువాత విధియ తిథి ప్రవేశము. నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 7:07 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:37 నుంచి 11:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుంచి మధ్యాహ్నం 3:51 వరకు దుర్ముహూర్త సమయం ఉన్నది. రాహుకాలము మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 3:18 వరకు. యమగండ కాలం ఉదయం 6:52 నుంచి ఉదయం 8:16 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:16 నుంచి 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 8:02 నుంచి రాత్రి 9:32 వరకు. అభిజిత్ ముహూర్త సమయము మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు అభిజిత్ ముహూర్త సమయము. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 30 2025 దిన ఫలితాలు మేషాది రాసుల వారికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో 30వ తారీఖు నాటి గ్రహస్థితులు: చంద్రుడు మేషరాశిలో రాహువుతో కలిసి ఉన్నాడు. సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి మకర రాశిలో ఉన్నారు. శుక్రుడు కేతు ఇద్దరూ కలిసి తులా రాశిలో పయనం చేస్తున్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో ఉండి దీర్ఘకాలికమైన ప్రయోజనాలను చూపిస్తూ ప్రత్యేకమైన ఫలితాలను ఈరోజు అందివ్వబోతున్నాడు. వాటిలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో, మేషరాశి వారికి కృషి పట్టుదలతో అంటే విద్యార్థులు మంచి ఫలితాన్ని సాధిస్తారు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశాలు, ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కీలకమైన నిర్ణయాలు మీరు తక్షణమే తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అంటే కనుక మీరు వాయిదా వేసుకోండి. ఈ రోజు అస్సలు బాగలేదు. పరస్పరం ఒప్పందాలు తీసుకోవాలన్నా, అంటే మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఏమైనా చేయాలంటే కనుక ఈ రోజు అస్సలు చేయకండి, మంచి రోజు కాదు. వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే నూతన ఒప్పందాలు తెచ్చే అవకాశాలైతే ఏమీ లేవు. సులభంగా మాత్రం ఫలితాలు కానీ లాభాలు కానీ ఈజీగా ఆశించకండి. ఈ రోజు ఏ ప్రయత్నాలు అస్సలు చేయకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రస్తుత ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టండి. కొత్త వాటిని మాత్రం ఏది తీసుకోకండి. విస్తరణ చేయాలంటే మాత్రం ఈ రోజు చేసుకోండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలం వల్ల మంచి పంటలు పండే అవకాశము, అనుకూలమైన రోజుగా ఈ రోజు చెప్పబడింది. చేతి వృత్తుల వారికి మీ యొక్క కస్టమర్ల వల్ల మంచి లాభాలు వచ్చి ఆర్డర్లు పెరిగి వారితో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్టుల మీద తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి. సమయ పాలన అనేది, అంటే పంక్చువాలిటీ అనేది తప్పనిసరిగా నేర్చుకోండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు వెరీ గుడ్, కాకపోతే సమయాన్ని వృధా చేసే వాళ్ళు మాత్రము తప్పనిసరిగా ఆ ప్రయత్నం చెయ్యండి. లేదు అంటే కనుక మీరు మీ రంగంలో కొనసాగే పరిస్థితి లేదు. చిత్ర పరిశ్రమలో చూసినట్టయితే కనుక కొత్త అవకాశాలు రాకపోయినప్పటికీ మీరు చూపే ప్రతిభకు మాత్రము గుర్తింపు అయితే వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రత్యర్థుల వ్యూహాలను మీరు ముందుగానే అంచనా వేసుకొని తగని చర్యలు మాత్రం తప్పనిసరిగా ఈరోజు తీసుకోవాలి. తరువాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే తలనొప్పులు, హృదయ సంబంధిత, మెదడుకు సంబంధించినవి, కళ్లకు సంబంధించిన అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. తగిన విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సానుకూలంగా ఉంటుంది.
శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొంతమంది ఇళ్లలో చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. అది జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. పరిహారము: మంగళవారం రోజు హనుమంతుడి ఆలయాన్ని దర్శించి 5 ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారికి 5 అరటిపళ్ళు కనుక నివేదన చేసినట్టయితే ఏవైనా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల కోసం శ్రద్ధగా చదివితేనే తప్ప మీరు మంచి ఫలితాలు సాధించే అవకాశము లేదు. ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ తగ్గించి మీ చదువు మీద కనుక కొనసాగించినట్టయితే ఉత్తరోత్తర మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల మెప్పుతో పాటు గౌరవాన్ని పొందుతారు. ప్రమోషన్స్ పొందే అవకాశంతో పాటు మీ ప్యాకేజీ, మీ క్యాడరు పెరిగే అవకాశము ఈ రోజు కనబడుతోంది. తరువాత వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే మంచి లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ రోజును జార విడుచుకోకండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి పెట్టుబడులను ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. గతంలో మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి ఉంటే కొన్ని పెట్టుబడులు మాయమయ్యే పరిస్థితి లేదా మోసపోయే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఎక్కడ పెట్టాము, ఎందులో పెట్టాము, ఎంతంత పెట్టాము అనేది మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. తరువాత ఇప్పుడు పెట్టాలి అని అనుకుంటే కనుక లాభదాయకమైన వాటిల్లోనే మీరు పెట్టండి. అంటే మంచి మంచి హై ఎండ్ కంపెనీల్లో మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టండి తప్ప ఏదో చిన్న చిన్న వాటిల్లో కనుక పెట్టుబడులు పెడితే లాభాలు రాకపోవడంతో పాటుగా మీ యొక్క పెట్టుబడులే మాయమయ్యే పరిస్థితి ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు అంత అనుకూలమైన అవకాశం ఈ రోజు లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు చెయ్యకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మాత్రము పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ ఈ రోజు చాలా చక్కని శుభదినము. వ్యవసాయదారులకు అధిక దిగుబడి ఇచ్చేందుకు మీకు వాతావరణము అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి మీరు కొత్త కొత్త స్కిల్స్ ను ఉపయోగిస్తేనే తప్ప కస్టమర్లు రావడము, ఆర్డర్లు పెరగడము జరిగే పరిస్థితి లేదు. ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఈ రోజు ఉంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి అనుకూలమైన ఫలితాలతో పాటు గౌరవ మర్యాదలు పొందే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి గతంలో మీరు చేసిన పని వల్ల అంటే మీ యొక్క మంచి సిన్సియారిటీ, ప్రజలే నా దైవము అనుకున్న మీ యొక్క మంచితనానికి ప్రజలు మద్దతుతో తెలపడంతో పాటు మీ పట్ల గౌరవం కూడా ప్రదర్శిస్తారు. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఆహార నియమాలు పాటిస్తేనే తప్ప మీకు ఆరోగ్యం చిక్కే అవకాశం లేదు. కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అవి మరింత ఎక్కువయ్యే పరిస్థితి కనబడుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు, సంతోషకరంగా ఉంటారు, అన్యోన్యత పెరుగుతుంది. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని వెచ్చించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము: తులసి మొక్కకు నీళ్లు పోయడంతో పాటు విష్ణువుకు సంబంధించిన ఆలయానికి వెళ్ళి అక్కడ తులసి మాలను కనుక మీరు సమర్పించినట్టయితే మీకు జాతకంలో ఉండడం కానీ ఏదైనా గ్రహ దోషాలు కానీ ఉన్నట్టయితే అవి పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పట్టుదలతో కృషి చేస్తేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి కనబడుతోంది. కొంత ఒత్తిడి కూడా మీరు అంటే టెన్షను, ప్రెషరు కూడా పడే అవకాశం ఉంది. అట్లాగా నిరాశ చెందకండి. చదువులో ఏకాగ్రత మాత్రం పెంచండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, మనోవ్యాధి ఎక్కువ అవుతుంది, ప్రెషర్ కూడా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. సమయాన్ని చక్కగా వినియోగించుకోండి తప్ప అధిక ఒత్తిడికి లోనవ్వకండి. కొంతమందికి కీలక ప్రాజెక్టుల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఏదో మనకి పని అప్పగించేశారు అని చెప్పి గబగబా చేసేసేయకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులకు లావాదేవీలు బాగానే జరుగుతాయి. ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా ఉంది. కొత్త పెట్టుబడులు అంటే కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్య పరంగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. లాభాలు కాపాడేందుకు మీరు చాలా డబ్బుని వెచ్చించవలసి వస్తుంది. ఎక్కడో లాభాలు రావాలని ఇక్కడి నుంచి మీరు డబ్బులు ఎక్కువగా పెట్టవలసి వస్తుంది. అది అవసరమా కాదా అనేది యోచన చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి, మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొంతమందికి పంట నష్టమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. చేతి వృత్తుల వాళ్ళకి మీరు
కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి మీ పనితనాన్ని పెంచే తప్పకుండా చెయ్యాలి. క్రియేటివిటీని ఎక్కువగా మీరు అలవర్చుకోవాలి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయి. కొంతమందికి ఉద్యోగ నష్టం అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి ప్రమోషన్స్ నిమిత్తంగా మీకు ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి పెద్ద పెద్ద అవకాశాల కోసం మీరు స్టిల్ ఇంకా వెయిట్ చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. కానీ మీ ప్రతిభకైతే గుర్తింపు వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు. మీ మీద ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా వేరే వ్యూహాలను కూడా పన్నుతారు. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంత మానసిక ఆందోళనతో పాటు అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మాటను ఆచితూచి మాట్లాడండి. కొంతమందికి మీ పట్ల అపోహలు ఉంటాయి కాబట్టి వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. పరిహారము ఈరోజు అంటే బుధవారం నాడు ఈరోజు కూడా మీరు తప్పనిసరిగా గణేషుని ఆలయ దర్శనం చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టండి. ఈరోజు ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని, కీలకమైన పని కావచ్చు, మీకు ఇష్టమైన పని కావచ్చు, ఏ పనికి వెళ్ళినా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.